యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మా మరిది అఖిల్ ఫోటో నీకు పంపిస్తాను. వాడు బ్యాంక్ వెళ్ళి క్యాష్ డ్రా చేస్తున్నాడు. నువ్వు యాదగిరి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అఖిల్ని బురిడి కొట్టించి ఆ డబ్బు తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అఖిల్ ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళకూడదు. అలాగే మేడం. వీడే తనేరా? అవునరా. సార్ లేవండి సార్, జాగ్రత్త, మెల్లిగా. ఏం కాలేదుగా? ఏం కాలేదండి. ముందు చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయొచ్చు కదా సార్. మేము ముందు చూసుకునే డ్రైవ్ చేస్తున్నాం, నువ్వే కొంచెం వెనకాల చూసుకొని డ్రైవ్ చేయి. వెనక చూసుకొని డ్రైవ్ చేయడం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ రోడ్ ఏదో నీ బాబుదైనట్టు అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తున్నావు. సారీ సార్, తప్పు మావాడిదే సార్. సరిగ్గా డ్రైవ్ చేయలేదు. ఈ మధ్య డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్స్ సార్. ఏంటి అఖిల్ బాబు ఇంకా రాలేదు? పాపం వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నారు. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో శ్యామ. హలో, ఏంటి అఖిల్ బాబు ఇంకా రాలేదు? బ్యాంక్లో కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారా?
ఇంకా క్యాష్ డ్రా చేయడం పూర్తి కాలేదా? డ్రా చేశాను శ్యామ, కానీ కానీ ఏంటి, ఏం జరిగింది? ఎవరో దొంగలు ఆ 5 లక్షలు కాజేసి పారిపోయారు శ్యామ. అవునా? నువ్వేం కంగారు పడకు శ్యామ, వాళ్ళు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటారు. వాళ్ళని వెతికే పనిలోనే ఉన్నాను. వాళ్ళని వెతికి డబ్బులు పట్టుకుని వస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి, తీసుకోండి. ఇదేంటి మేడం, ఎప్పుడు ఇచ్చేదానికంటే చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చారు. మీ నిజాయితీకి మెచ్చి డబుల్ పేమెంట్ ఇచ్చాను. అఖిల్ బ్యాంకు నుంచి వస్తున్నాడన్న విషయం మీకు తెలుసు. ఈ బ్యాగ్లో క్యాష్ ఉందన్న విషయం కూడా మీకు తెలుసు. మీరు కావాలనుకుంటే ఈ 5 లక్షలు తీసుకుని పారిపోయి ఉండొచ్చు. మీరలా పారిపోయినా కూడా నేనేమీ చేయలేకపోయేదాన్ని. అయినా మీరు నిజాయితీగా 5 లక్షలు తెచ్చి నాకిచ్చారు. అందుకే మీకు డబుల్ పేమెంట్ ఇస్తున్నాను. మేడం, మేము అలా పారిపోయే వాళ్ళం కాదు మేడం. ఈ 5 లక్షల కక్కుర్తిపడి మేము తప్పు చేశామంటే మమ్మల్ని మళ్ళీ ఎవరు పిలవరు మేడం. మా రెప్యుటేషన్ దెబ్బతింటుంది మేడం. చేసే పని తప్పైనా సరే నిజాయితీగా చేయడం మాకు అలవాటు మేడం. మళ్ళీ ఏదైనా పని పడితే ఫోన్ చేయండి మేడం, వెంటనే వచ్చి పని పూర్తి చేసి వెళ్తాం. అలాగే, తప్పకుండా పిలుస్తాను. డబుల్ అమౌంట్ వచ్చింది కదా, వెళ్ళి పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయండి. అలాగే మేడం. 5 లక్షలు మనం కొట్టేశాం కాబట్టి యాప్ డెవలపర్స్కి డబ్బులు ఇవ్వటానికి వాళ్ళ దగ్గర డబ్బులుండవు. అటు బుకింగ్లు లేక, డబ్బులు రాక, యాప్ డెవలపర్స్కి డబ్బులు ఇవ్వలేక రకరకాలుగా అఖిల్ వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఐదు లక్షలు తెచ్చిస్తానని వాళ్ళకి మాట ఇచ్చి వెళ్ళాను, కానీ ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి. ఏం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాలి? బా ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? శ్యామా, శ్యామా, ఏరు శ్యామా వీళ్ళు? వెళ్ళిపోయారు అఖిల్ బాబు. వెళ్ళిపోయారా? డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయారా? అంటే అది బ్యాంక్ దగ్గర దొంగతనం జరిగింది అని చెప్పాను. కొంచెం టైం కావాలి అని అడిగితే సరేనని వెళ్ళిపోయారు. వాళ్ళకి డబ్బులు చాలా అర్జెంట్ అన్నారు. నేను ఆఫీస్కి తెచ్చిస్తానన్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. డబ్బులు ఇస్తే గానీ ఇక్కడి నుంచి కదలమన్న వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు? ఎలాగోలా వెళ్ళిపోయారు కదా అఖిల్ బాబు. ఇంకిప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకండి. శ్యామా, నాకెందుకో నువ్వు చెప్తుంది నమ్మబుద్ధి కావట్లేదు. మమ్మీ, మమ్మీ. ఏంటి నాన్నా? మమ్మీ, వాళ్ళు డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయారని శ్యామ చెప్తుంది. నాకెందుకో అబద్ధం అనిపిస్తుంది. ఏం జరిగింది మమ్మీ? ఎలా వెళ్ళిపోయారు వాళ్ళు? చెప్పు మమ్మీ, ఏం జరిగింది?
ఏం డాడీ ఇది? శ్యామ ఏమో అబద్ధం చెప్తుంది, నిజం చెప్పమంటే మమ్మీ సైలెంట్గా ఉంది. అసలు ఏం జరిగింది? దయచేసి మీరన్నా నిజం చెప్పండి డాడీ, ప్లీజ్. చెప్తాను నాన్న, నీకు వివరంగా చెప్తాను. ఏంటమ్మా నువ్వనేది? అఖిల్ బాబు డ్రా చేసిన 5 లక్షలు దొంగలు కాజేశారా? అవునత్తయ్య. ఇప్పుడెలాగమ్మా? 5 లక్షలు ఇస్తే గాని వాళ్ళిక్కడి నుంచి కదలమని కూర్చున్నారు. బ్యాంకు నుంచి తెస్తున్న డబ్బులేమో దొంగలెవరో కాజేశారు. ఇప్పుడేం చేయాలి? మీరేం టెన్షన్ పడకండి, నా ఫ్రెండ్కి ఫోన్ చేసి డబ్బులు తెప్పిస్తాను. హలో చంద్రం, చెప్పు వర్మ. నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలరా. 5 లక్షల సంగతి తర్వాత. మీ కంపెనీ ఏంటి జనాల్ని ఆ రేంజ్లో మోసం చేసింది? అదంతా అబద్ధం చంద్రం. అబద్ధం అయితే టీవీలో న్యూస్ ఎందుకు వస్తుంది? అదంతా ఫేక్ న్యూస్. దాని గురించి తర్వాత మాట్లాడతాను. నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి. సారీ వర్మ. నీలాంటి వాడికి 5 లక్షలు కాదు కదా, 5 రూపాయలు కూడా ఇవ్వలేను. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలంటేనే సిగ్గేస్తుంది. సారీ, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. టీవీలో న్యూస్ చూసి అదే నిజమని నమ్ముతున్నాడు చంద్రం. నో ప్రాబ్లం. వాడు ఇవ్వకపోతే నాకు ఇంకో ఫ్రెండ్ లేడా? చేస్తాను. వేరే వాళ్ళకి ఫోన్ చేసి 5 లక్షలు తెప్పిస్తాను. హలో రాజు, నేను కూడా నా ఫ్రెండ్ని అడుగుతానండి. టెన్షన్ పడకు. హలో హలో హలో, ఎవరికి ఫోన్ చేసినా టీవీ న్యూస్ గురించే మాట్లాడుతున్నారు. మా ఫ్రెండ్స్ కూడా దాని గురించే అడుగుతున్నారండి. ఇంకెవరికి ఫోన్ చేసి డబ్బులు అడగొద్దు. అడగకపోతే ఎలా వసంత? అర్జెంటుగా మనకు 5 లక్షలు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? ఉంది, దానికి ఓ మార్గం ఉంది. నేను నా కోడలు కలిసి 5 నిమిషాల్లో ఆ 5 లక్షలు తీసుకొచ్చి వాళ్ళకిచ్చి పంపించేస్తాం.
వదినా వదినా చెప్పమ్మా. రే మీరు బయటకు వెళ్ళి ఆడుకోండి పండు. అలాగే అమ్మా. ఏంటమ్మా? ఏంటమ్మా నువ్వు అనేది? అవును వదినా, ఈ మంగళసూత్రాలు ఇవన్నీ తాకట్టు పెట్టుకొని మాకు 5 లక్షలు అప్పు ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది. ఇంత అర్జెంటుగా 5 లక్షలు ఎందుకమ్మా? అంత అవసరం ఏమొచ్చింది? యాప్ డెవలపర్స్కి ఇవ్వాల్సి వస్తుంది. మీ డబ్బులు మీకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చాకే మా మంగళసూత్రాలు మేము తీసుకుంటాము. ఇవి తీసుకొని 5 లక్షలు ఇవ్వండి వదినా, ప్లీజ్. సరేనమ్మా, నువ్వెంతగా బతులాడుతుంటే ఇవ్వకుండా ఎలా ఉంటాను? మీ కష్టం నా కష్టం కాదా? మీ ఇబ్బంది నా ఇబ్బంది కాదా? మీ అవసరం నా అవసరం కాదా ఏంటి? నిజానికి ఈ బంగారం అంతా తాకట్టు పెట్టుకోకుండానే మీకు 5 లక్షలు ఇవ్వాలి. కానీ తాకట్టు పెట్టుకోకుండా నయా పైసా కూడా ఇవ్వనని ఒట్టు పెట్టుకున్నాను. అందుకే ఈ మంగళసూత్రాలు ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. ఉండమ్మా, డబ్బు తీసుకొస్తాను. ఇదిగోమ్మా 5 లక్షలు వాళ్ళకిచ్చి పంపించేసాయి. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా శ్యామా, వడ్డీ విషయం తెలుసు కదా, నా దగ్గర కొంచెం ఎక్కువే ఉంటుంది. పర్వాలేదు వదినా, ఎంత కావాలో అంత వడ్డీ ఇస్తాము. అవసరానికి డబ్బు ఇచ్చారు కదా, అది చాలు. అమ్మా శ్యామా, నోటు సాయంత్రం రాసుకుందాంలే. అలాగే వదినా. ఐశ్వర్య మేడం వల్ల నాకు ఎన్ని ఉపయోగాలు. ఇదిగోండి మీ 5 లక్షలు. సరేడమ్మా. సార్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది, డబ్బు పంపించారు, మీరు తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ అమ్మా. గండం గట్టెక్కించావు కన్నయ్య. క్షమించండి అత్తయ్య, మా పరువు కాపాడడం కోసం ఇలా తాలిబొట్లు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. పర్లేదమ్మా, బంగారం కంటే మనకి పరువే ముఖ్యం. ఎందుకు మమ్మీ అలా చేశారు? జరిగింది చెప్పి వాళ్ళని 4 రోజులు గడువు అడిగేవాళ్ళం కదా. అడిగిన ఇలా చేద్దామంటే నేను సరే అన్నాను. వనజాక్షి వదిన దగ్గర తాళిబొట్లు తాకట్టు పెట్టి 5 లక్షలు తీసుకుని ఆ డబ్బు వాళ్ళకిచ్చి పంపించేశాము. కన్నయ్య దయ వల్ల మన బిజినెస్ మళ్ళీ పికప్ అవుతుందని నాకు నమ్మకం ఉంది.